హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'పరిణయ ఘర్షణ'. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అబ్బా! వాసంతికి నచ్చజెప్పి వర్ధన్ అక్కడి నుండి తనను ఇంటికి తీసుకుని పోతాడు. పునర్వి అడగడం వల్ల కళ్యాణ్ ఆమెను బీచ్‌కి తీసుకుని పోయి ఆమెతో సమయం గడుపుతూ ఉంటే వారిని ఇద్దరు ఫాలో అవుతూ ఉంటారు. అతనికి ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ రాగా అతను ఫోన్ తీసి మాన్య అంటూ పిలవగానే అవతలి వైపు ఫోన్ నుండి మాన్య, పర్లేదే అతిన్, ఇంకా నన్ను మర్చిపోలేదు నువ్వు. నేను మాట్లాడకపోయినా కూడా నువ్వు బాగానే గుర్తుపట్టావే నన్ను అంటూ వెటకారం చెయ్యగా అతిన్ కోపంతో తన ఫోన్ మీద పట్టు బిగించి దెయ్యాలను అంత తొందరగా మర్చిపోలేం కదా అంటుంటే మాన్య, యతిన్, ఎందుకు అలా అంటావు? నేను ఫారెన్ వచ్చిన దగ్గర నుండి నీ గురించే ఆలోచిస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వే గుర్తొస్తున్నావు నాకు అంటూ పులిహోర కబుర్లు పలుకుతూ ఉంటే యతిన్ విసుగ్గా, నిన్ను ఇంకా నమ్మడానికి నేనేమన్నా అరనిక్కర్లు వేసుకున్న బుడ్డోణ్ణి కాదు. నువ్వు ఇండియాలోనే ఉన్నావు. పైగా ఇంకా నీ పిచాచి ప్రేమను మరవలేక కళ్యాణ్‌ని వేధిస్తూనే ఉన్నావు. కళ్యాణ్‌కి గాని నువ్వు దొరికితే ఏ కీలుకి ఆ కీలు విరగ్గొట్టి వీల్ చైర్‌లో కూర్చోపెడతాడు అంటుంటే మాన్య నవ్వుతూ, అంటే నేను ఇండియాలోనే ఉన్న విషయం మీకు తెలుసా? మీరు నన్ను వెతికే పనిలో ఉన్నారా? అంటే నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ యతిన్. ఇంకా నీకు నేనంటే ఇప్పటికీ ఇష్టం ఉంది. అందుకే నేను ఎందుకోసమైతే నీకు ఫోన్ చేశానో అది చాలా త్వరగా చెప్పేశావు అంటూ ఫోన్ పెట్టేసిన మాన్య దూరంగా కనిపిస్తున్న గుడిని చూస్తూ, అంటే నా అనుమానమే నిజమైంది. బావ కుమార్ కల్పన కోసం కాదు ఇంత సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. నా కోసమే ఏర్పాటు చేశాడు. నన్ను చాలా త్వరగానే పట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే నేను త్వరగా చేయవలసిన పని చేయాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఫోన్ పెట్టేసిన యతిన్ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువే అనుకుంటూ తనలో తానే ఆలోచనలో పడ్డాడు. బీచ్లో సరదాగా మాట్లాడుకుంటూ నడుస్తున్న కళ్యాణ్ని వెనక నుండి ఒకరు కళ్ళు మూశారు. దాంతో కళ్యాణ్ ఎవరు అంటూ ఉలికి పడగా పునర్వి వెనక్కు తిరిగి వారిని చూసి మీరిక్కడ ఎలా అంటూ అడగ్గా అక్కడ ఉన్నవారు అరవకు అంటూ పునర్వికి సైగ చెయ్యగా కళ్యాణ్ తన కళ్ళ మీద ఉన్న చేతులను పట్టుకుని వాటిని చిన్నగా స్పృశించి ఆనంది, చేసిన అల్లరి చాలమ్మా, ఇక చేతులు తీ అంటూ అనగా ఆనంది నవ్వుకుంటూ చాలా రోజులైంది కదా అన్నయ్య, కాబట్టి కనుక్కో అనుకున్నా అంటూ చేతులు తీసి నువ్వు మారిపోయావన్నా అంటూ బుంగమూతి పెట్టుకుంది ఆనంది. దాంతో కళ్యాణ్ ఏమైందిరా అంటూ అని అడగ్గా ఆనంది, అన్న ఎప్పుడైనా రాత్రి నన్ను బీచ్కి తీసుకుని పో అంటే ఎన్నిసార్లు బ్రతిమినాలా కూడా అస్సలు నువ్వు తీసుకుని పోవు. ఎప్పుడు కూడా నువ్వు రాత్రుళ్ళు సముద్రాల దగ్గరకు వెళ్ళకూడదు. అక్కడికి వెళితే అక్కడి ఉన్న చలిగాలుల వల్ల జలుబు చేస్తుంది, ఆరోగ్యం పాడవుతుంది అంటూ చెప్తావు. మరి ఇప్పుడేమో వదినను మాత్రం తీసుకుని వచ్చావు. అందుకనే నువ్వు చాలా మారిపోయావన్నయ్య అంటుంటే కళ్యాణ్ ఇబ్బందిగా ముఖం పెట్టి ఆనంది, మరి అది అంటూ పునర్వి వైపు చూడగా పునర్వి ముఖం నల్లగా పెట్టి, అంటే ఇప్పుడు నాకేమైనా పర్లేదు అనే కదా మీ అర్థం, అందుకనే కదా నేను అడిగిన వెంటనే తీసుకొచ్చారు అంటూ అడగ్గా కళ్యాణ్ ముఖం మాడిపోయింది. దాంతో సాయం కోసం కళ్యాణ్ రామ్ అభిరామ్ వైపు చూడగా అభిరామ్ తెలివిగా, నా వల్ల కాదురా బాబు, ఇదేమన్నా బిజినెస్ వ్యవహారం అనుకుంటున్నావా? ఏదైనా సలహా ఇవ్వడానికి ఆడవాళ్ళతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. కాబట్టి నన్ను ఇన్వాల్వ్ చేయకరా బాబు అంటూ పక్కకు తప్పుకొని కళ్యాణ్ పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నాడు. దాంతో కళ్యాణ్ పునర్వి వైపు ఆనంది వైపు చూస్తూ, ఇక మీ ఇద్దరు నాతో ఆడుకుంది చాలే బాబు, మీకేం కావాలో చెప్పండి అదే చేస్తా అంటూ అడగ్గా పునర్వి ఆనంది ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరినొకరు ఐఫై ఇచ్చుకుంటూ, చిన్న తప్పు కాబట్టి శిక్ష కూడా చిన్నదే, మాకు ఏం కావాలంటే అది ఇప్పించాలి ఈరోజు అంటూ అడగ్గా కళ్యాణ్ ఓకే అంటూ, మరి నీ పరిస్థితి ఏంటి పునర్వి అంటూ తన వైపు చూడగా పునర్వి కొద్దిసేపు ఆలోచించుకుని
రోజు విద్య చేసే న్యూట్రిషన్ ఫుడ్ తిని తిని నాలుక చప్పబడిపోయింది కళ్యాణ్. మా ఇద్దరికి. అందుకే ఈరోజు మనం బయట ఫుడ్ తిందాం అంటూ అడగ్గా కళ్యాణ్కి ఆ పరిస్థితుల్లో బయట ఫుడ్ తినడం ఇష్టం లేకపోయినా వారి కోసం ఒప్పుకోక తప్పలేదు. అలా ఆ రెండు జంటలు కొద్దిసేపు సరదాగా బీచ్లో గడిపి తిరుగు ప్రయాణం అవుతూ ఉంటే అక్కడే చేపలు వేయించి అమ్మటం చూసిన ఆనంద్కి వాటి వాసనకు తినాలి అనే క్రేవింగ్స్ మొదలయ్యాయి. అదే విషయాన్ని కళ్యాణ్ రామ్తో చెబితే అతను అందుకు ఒప్పుకోకుండా అవి ఎప్పుడు పట్టిన చేపలో ఎలాంటి ఆయిల్లో కాలుస్తారో అంటూ పాఠం మొదలుపెట్టగా పునర్వి కూడా వాటిని కావాలి అనడంతో ఇక తప్పక అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు వారి ముందే చేపలను బాగు చేయించి కొత్తగా ఆయిల్ వేయించి అందులో చేపలను వేయించి కళ్యాణ్ వారి కోసం తీసుకుని రాగా అభిరామ్ కళ్యాణ్ రామ్లో ప్రేమ తీసుకువచ్చిన మార్పును చూస్తూ తను తన అక్క మీద పెట్టుకున్న నమ్మకం నిజమైనందుకు మురిసిపోతూ ఉన్నాడు. అలా వస్తున్న కళ్యాణ్ రామ్ని చూస్తూ ఏమండోయ్ బావగారు మరి మాకు అంటూ అడగ్గా కళ్యాణ్ తీసుకువస్తున్న ప్లేట్ని అందరి ముందు పెట్టగా అందులో 3 రకాల చేపల వేపుడులు ఇంకా రొయ్యల ఫ్రై కూడా ఉంది. దాంతో పునర్వి కళ్యాణ్ రామ్కు చేపలను తినిపించడం మొదలుపెట్టింది. అది చూసిన అభిరామ్ కూడా ఆనంది వైపు చూడగా ఆనంది అభిరామ్ని చూస్తూ మా అన్నయ్యకు చేపలు తినాలంటే భయం. ఆ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటాయో అని. అందుకే ఎప్పుడు కూడా అపోలో ఫిష్ మాత్రమే తింటాడు. అది తెలిసిన పునర్వి ముళ్ళు లేకుండా చూసి పెడుతుంది. నీకే నువ్వు బాగానే తింటావు కదా, ఇంకెందుకు నా వైపు చూస్తున్నావు అంటూ ఆనంది అతనికి కడుపు నిండా వడ్డించి సంబరంగా ఎదురుగా ఉన్న సీ ఫుడ్ని ఖాళీ చేసే పనిలో పడింది. ఇలా అక్కడ ఆ రెండు జంటలు తమ స్థాయి మరచి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే మరో జంట ఒక చిన్న గార్డెన్లో నడుస్తూ మదన్ విద్య ఏదో చెప్పాలి అన్నావు అదేంటో చెప్పు అంటుంటే విద్య దూరంగా ఉన్న పూలు చలిగాలికి ఊగడం చూస్తూ మదన్ నేను నీతో పాటే ఇండియాలో ఉంటా. అలాగే నేను ఇక్కడే నా క్లినిక్ని అదే అంటే హాస్పిటల్ని ఓపెన్ చేస్తా. అది నీకు ఓకేనా? లేక భర్త సంపాదిస్తే ఇంట్లో కూర్చొని తింటూ ఉండాలా అంటూ అడగ్గా మదన్ విద్య మాటల్లో అంతరార్థాన్ని గ్రహించి చూడు విద్య, నాకు నువ్వు జాబ్ చేసినా ఇష్టమే, లేక నీకంటూ సొంత హాస్పిటల్ని పెట్టుకున్నా ఇష్టమే, లేక ఇంట్లో నాకు వండి పెట్టినా ఇష్టమే. నీ ఇష్టం ఏదైనా దాన్ని గౌరవించడం నాకు ఇష్టమే అంటూ అనగా విద్య మదన్ మాటలకు చిన్నగా నవ్వుతూ ఇండియా నీళ్ళు బాగా వంట పట్టిన ఈ అబ్బాయి గారికి బాగా సినిమా డైలాగులు వస్తున్నాయి అంటుంటే మదన్ కొంచెం బెరుగ్గా పక్కనే నడుస్తున్న విద్య చేతిని సున్నితంగా పట్టుకుని నీలాంటి అమ్మాయికి నచ్చాలంటే నాలో ఏదో ఒక విషయం ఉండాలి కదా, అందుకే నీకోసం మాటలను నేర్చుకుంటున్నా అంటూ చెప్పగా విద్య మనసులో నవ్వుకుంటూ మదన్ పట్టుకున్న చేతిని విడిపించుకోకుండా అతని చేతిలో చెయ్యి వేసి నడుస్తూ నాకు మీ అమ్మగారు కాల్ చేశారు మదన్ అనగా మదన్ అప్పుడే మీ అత్త కోడల ముచ్చట్లు మొదలైపోయాయా అంటుంటే విద్య నవ్వుతూ తప్పదుగా, ఒకగానొక్క కొడుకు మరి నేను మంచిగా చూసుకుంటే అత్తయ్యకు ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా, అందుకే ఇప్పటి నుండే తన తాపత్రయపడుతుంది అంటుంటే మదన్ నవ్వుతూ అదే నిజమేలే డాక్టర్ అమ్మ, అసలే మా అమ్మకు షుగర్ ఉంది, ఇన్సులిన్ పేరుతో ఇంజెక్షన్ని గుణపం దింపినట్లు దింపుతావేమోనని మా అమ్మ భయం అంటుంటే విద్య మదన్ మాటలకు కోపంగా నిన్ను అంటూ మదన్ని కొట్టబోతూ అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అంటుంటే మదన్ చిన్నగా ఆమె నుండి తప్పించుకొని పరిగెడుతూ విద్యకు దొరకకుండా తిరుగుతుంటే విద్య మదన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే మదన్ కొద్దిసేపు పరిగెత్తి ఒక చెట్టు దగ్గర ఆగగా విద్య అక్కడికి వచ్చి మదన్ని పట్టుకొని కొట్టబోతుండగా మదన్ ఆమె చేతులను పట్టుకొని ఆమెను చెట్టుకు ఆనించి విద్యను ఎటు పోనివ్వకుండా రెండు చేతులు అడ్డుపెట్టి ఎలా కనిపిస్తున్నావో చెప్పనా అంటూ విద్యను కింది నుండి పైదాకా చూస్తుంటే విద్యకు ఎందుకో తెలియని సిగ్గు వచ్చి చెంపల్లో కూర్చుంది. దాంతో ఆమె తన రెండు చేతులు ముఖానికి అడ్డు పెట్టుకోగా మదన్ వాటిని సున్నితంగా అడ్డు తొలగిస్తూ
నువ్వు మొండి పిల్లలా, పెంకి పిల్లలా కనిపిస్తున్నావు. మీ అన్న అనేటట్లే నీ దగ్గర కేజీ కండలేకపోయినా మైక్ సెట్‌తో పోటీ పడే అంత గొంతుంది. నువ్వు మామూలు పిల్లవి కాదే అనడంతో విద్య చాలా ఉడుక్కోవడం మొదలుపెట్టింది. ఆ ఉడుకును చూసిన మదన్ నవ్వుకుంటూ విద్య అంటూ ఇంకొంచెం ఆమె వైపుకు జరిగి మత్తుగా పిలిచేసరికే విద్యకు గొంతులో తడారిపోయి మదన్ వైపు సూటిగా చూడలేక పక్కకు చూస్తూ "ఎ ఎ ఎ ఏంటి మదన్" అంటూ అడగ్గా మదన్ "విద్య, నీకు నాలో ఏం నచ్చింది" అంటూ అడగడంతో విద్య అనుమానంగా మదన్ వైపు చూస్తూ "ఏం నచ్చింది అంటే ఏంటి అర్థం" అంటుంటే మదన్ విద్య తల మీద చిన్నగా కొడుతూ "నేను మంచివాడిని అందుకనే చేసుకుంటున్నా పెళ్ళి అంటున్నావు కదా, అలా కాకుండా శారీరకంగా, బాహ్య సౌందర్యపరంగా నాలో ఏం నచ్చింది" అంటూ అడగ్గా విద్య మదన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "ఇవిగో ఇవే నచ్చాయి మదన్. నాకు నీ కళ్ళు చాలా బాగా నచ్చుతాయి. నల్లగా, కనుబొమ్మలు చాలా ఒత్తుగా, పొడవైన కనురెప్పలతో చూడ్డానికి చాలా బావుంటాయి" అంటూ ఆమె వాటిని ముట్టుకోగా మదన్‌కు ఎందుకో మనసంతా చాలా సంతోషంగా అనిపించి ఆమెను ఇష్టంగా చూడ్డం మొదలుపెట్టాడు. అయితే విద్య మదన్ చూపు నుండి తప్పించుకుంటూ గొంతు సరిచేసుకుంటూ "మదన్, మరి నాలో నీకు ఏం నచ్చింది" అంటూ నసుగుతూ అడగ్గా మదన్‌కు విద్య బెరుకుతనం చాలా సరదాగా అనిపించి ఆమెను పరీక్షగా చూస్తూ ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని "ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే ఈ నల్ల చిన్న పుట్టుమచ్చ, ఇది చాలా ఇష్టం నాకు. నేను నిన్ను ఎప్పుడు చూసినా మొదట నా చూపు ఈ మచ్చ దగ్గర నిలిచిపోతుంది. ఆ చంద్రుడికి తనలో ఉన్న మచ్చ అందాన్ని తగ్గిస్తే నీలో ఈ పుట్టుమచ్చ నీ అందానికి దిష్టి తగలకుండా ముందే ఆ దేవుడు పెట్టి పంపించినంత అందంగా ఉంటుంది" అంటూ ఆ మచ్చను మదన్ చిన్నగా ముట్టుకుంటుంటే విద్యకు గుండె దడ పెరిగిపోతుంది. ఆ దడను తగ్గించుకోవడం కోసం విద్య తన డ్రెస్‌ను ఆమె 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఆపుకుంటుంది. అయితే మదన్‌కు విద్య అంత దగ్గరగా ఉండడం చూసి, పైగా ఆమెలోని చిన్నపాటున సిగ్గును చూసి, అంతకు ముందు వారి మధ్య జరిగిన ముద్దు సీను అతనికి గుర్తు వచ్చి, ఆమె కళ్ళను ప్రేమగా చూస్తూ చిన్నగా అతని తలను వంచి ఆ పుట్టుమచ్చ దగ్గర సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. దాంతో విద్య ఊపిరి వేగం పెరిగిపోయి శరీరమంతా తెలియని మత్తు ఆవరించి ఏదో మాయ జరుగుతుంటే ఆమె చిన్నగా తన మనసును తన అదుపులోకి తెచ్చుకొని చేతులలోకి బలం నింపుకొని మదన్ గుండెల మీద చేతులు వేసి దూరంగా నెట్టగా మదన్ విద్య పుట్టుమచ్చ మైకం నుండి తేరుకొని ఒక్కసారిగా తల విదిలించుకొని ఐఎమ్ సో సారీ విద్య, ఏదో కొంచెం ఇష్టాన్ని ఎక్కువగా చూపించినట్లు ఉన్నా అంటుంటే విద్య కొంచెం తమాయించుకొని పర్లేదు, ఇట్స్ ఓకే, కానీ ఇది పబ్లిక్ ప్లేస్ మదన్, ఇది నువ్వు గమనించలేదా అంటూ చుట్టుపక్కల చూడగా అక్కడ ఒక్కరు కూడా లేరు. దాంతో ఆమె మదన్ వైపు చూడగా మదన్ నవ్వుతూ ఇది కళ్యాణ్ ప్రైవేట్ ప్లేస్, 7:30 తర్వాత ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు అంటూ చెప్పడంతో విద్య ఊపిరి పీల్చుకొని సరే ఇక ఇంటికి పోదాం పద అంటూ ముందుకు నడుచుకుంటూ పోతుంటే మదన్ ఆమె చెయ్యి పట్టి ఆపుతూ విద్య, నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ అది నెరవేరలేదు. కాబట్టి మనం మన పెళ్ళి అయ్యేంత వరకు లవ్ బర్డ్స్లా ఉందామా అంటూ మదన్ చాలా అమాయకంగా అడుగుతుంటే విద్య అతని కళ్ళ మాయలో పడిపోయి నవ్వుకుంటూ చాలానే ఆశలున్నాయి అబ్బాయి గారి దగ్గర, సరేలే అలాగే, కానీ మరి నీ కోరికలు అతి కాకుండా చూసుకుంటే సరే, లేకపోతే నీకు నా చేతిలో వాతలు తప్పవు అంటుంటే మదన్ ఆమె భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ ఆమెను చూస్తూ చిన్నగా కన్ను గీటి మందేముంది చెప్పు, కొన్ని కొన్ని పనులు వాటి ఫ్లోలో అవి జరిగిపోతూ ఉంటాయి. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని చూసి చూడనట్లు అడ్జస్ట్ అయిపోవాలి మేడం అంటూ సాగదీసి మాట్లాడుతూ ఉంటే వారలా సరదాగా మాట్లాడుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆనంది, పునర్వి, అభిరామ్, కళ్యాణ్ రామ్లు వారు చిన్న చిన్న కోరికల పేరుతో ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. దాంతో అలసిపోయిన అభిరామ్
ఇంక నా వల్ల కాదు అంటూ అనగా ఆనంది కళ్యాణరామ్ వైపు చూస్తూ, "అన్నా ఇక ఇదే లాస్ట్. ఒక చిన్న ఐస్ క్రీమ్ తీసుకొని రావా? ఇక నేను నిన్ను ఏమీ అడగను ఈ రోజుకి" అంటూ చాలా ముద్దుగా అడిగేసరికి కళ్యాణరామ్ తప్పక కొద్ది దూరంలో ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వెళ్ళి వారిద్దరికీ 2 తీసుకొని వచ్చి కార్ స్టార్ట్ చేసి ఇక ఇంటి బాట పట్టారు. మన జంటలు ఆ రాత్రిని కూడా వారి జీవితంలో మరో మరుపురాని రాత్రిగా మలుచుకొని అలసి ఆదమరిచి నిద్రపోతున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం గుడిలో అన్నదానం దగ్గర వాసంతి తన పని తాను చేసుకుంటూ ఉంటే ఎవరో ఆమెకు పదే పదే ఫోన్ చేస్తూ ఉన్నారు. దాంతో ఆమె విసిగిపోయి ఫోన్ తీసి ఎవరు అంటూ మాట్లాడినా లాభం లేదు. దాంతో ఆమె పనికి అడ్డు వస్తుందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టింది. ఏమండోయ్! మరి కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథాకథనం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండబ్బా కొంచెం ప్లీజ్.